ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. అంటే ఏ విధంగా బాగుందండి? అంటే ఉచిత బస్సు వలన లేదా ఇప్పుడు చాలా పథకాలు తెస్తున్నాడు కదా, ఉచిత కరెంట్ కానీ 500 రూపాయల గ్యాస్ అందుతున్నాయి అసలు ముందుగా మీకు అవి? అంటే కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదండి. కానీ బాగుంది రేవంత్ రెడ్డి పరిపాలన. అదే కేసీఆర్ తో కంపేర్ చేస్తే ఈయన ప్రభుత్వంలో మీకు నచ్చిన అంశం ఏంటి, అసలు నచ్చని అంశం ఏంటని ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏంది యూత్ కి కొంచెం జాబ్స్ అంటున్నాడు. మళ్ళీ ఈ ఈ హైడ్రా వల్ల కొంచెం ముందుకు వస్తుంది కదా సమాజం, కొంచెం బాగుంది. హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చాడు కదా హైదరాబాద్ లో ఇల్లు కూల్చివేయడం అనేది, అది కరెక్ట్ అంటారో రాంగ్ అంటారో? కరెక్ట్ మేడం. ఎందుకంట అంటే ఇప్పుడు అన్ని వాటర్ వచ్చేసి మొత్తం కుంటలు నిండిపోతున్నాయి కదా మేడం, హైడ్రా వల్ల కొంచెం బాగుంటదని. అంటే ఇప్పుడు నిరుపేదలవి సామాన్యులవి కూడా ఇల్లు కూల్చేస్తున్నాడు. మరి అలా కూల్చేయడం వల్ల వాళ్ళ ప్రతి సామాన్యుడికి ఇల్లు అనేది ఒక కళగా ఉంటుంది కదా, ఆ కళని పడేసినట్టే అవుతుంది కదా. అవుతుంది, కానీ మళ్ళీ వాళ్ళకి ఎక్కడో అక్కడ కొంచెం డబుల్ బెడ్రూమ్ లాగా ఏదైనా ఇవ్వాలి మేడం. నిరుపేద వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కాదు మేడం, లేని వాళ్ళకి. ఫైనల్ గా కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? అంటే కేసీఆర్ బెస్ట్, రేవంత్ రెడ్డి బెస్ట్ అండి.